తర్వాత మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నమాట. కాన్సెంట్రిక్ అంటే ఏంటో చెప్తున్నాం. చూడమ్మా, నెక్స్ట్ డెఫినేషన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏమని చెప్పింది చదివారమ్మా? అవి పాయింట్స్ చదివాం సార్. నేను ఓరల్ గా మొత్తం అన్ని చెప్పిన తర్వాత అవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు మాత్రం పాయింట్ల కింద మాత్రం చదివేసుకోండి. అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కంపల్సరీ. ఓకే సార్. చూడండి, అంటే మీకు అది ఎక్స్ప్లెనేషన్ పెద్ద అవసరం ఉండదమ్మా అందువల్ల. సరే చూడండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అమ్మా. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏమా? కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఈ డెఫినేషన్ లోనే ఉంది. అది ఏమంటాడు? కాన్సెంట్రిక్ అంటున్నాడు. కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్ ఉండే సర్కిల్స్ అని దాని అర్థం. అర్థమవుతుంది? సేమ్ సెంటర్ ఉండే సర్కిల్స్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయిని నీళ్ళలో వేసాం, అప్పుడు ఏం ఫామ్ అవుతాయి? మనకి రిపుల్స్ ఫామ్ అవుతాయి. మరి ఆ రిపుల్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? సర్కిల్ సార్. సర్కిల్ షేప్ లో ఉంటాయి. మరి ఆ రిపుల్స్ అన్ని కూడా ఒకే సైజు ఉంటాయా? ఉండవు సార్. అలా ఉండే కొద్ది ఏమవుతుంది? దాని రేడియస్ మారుతూ ఉంటుందా ఉండదా? ప్రతిదీ కూడా సర్కిల్ సైజ్ పెరుగుతుంది. అంటే సెంటర్ మాత్రం మారుతుంది అక్కడ? నో సార్. అంటే ఇప్పుడు అక్కడ మనం ఏం చెప్పొచ్చు? సేమ్ సెంటర్ ఉండి డిఫరెంట్ రేడి అయితే, రేడి అంటే రేడియస్ అని, రేడి అంటే ప్లోరల్ అనమాట. RADII అంటే రేడి అంటే అది ప్లోరల్ అనమాట. సేమ్ సెంటర్ ఉండి డిఫరెంట్ రేడియస్ ఉండే సర్కిల్స్ ఏమంటామంటే మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటామాట. ద సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడి దెన్ ద సర్కిల్స్ ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటామాట. అర్థమవుతుందమ్మా? ఒకే సెంటర్ ఉండి డిఫరెంట్ రేడియస్ ఉండాలి, వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇప్పుడు ఆ కాన్సెంట్రిక్ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఒక ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు వాడు, దానికి కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? ముందు డెఫినేషన్ చెప్పుకుని అప్పుడు చెప్పు. చూడండి, two or more circles having same center but different radius. Then the circles are called concentric circles. మరి ఇప్పుడు ఈ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే సేమ్ సెంటర్ ఉండే డిఫరెంట్ రేడియస్ ఉండే సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. 2 or more సర్కిల్స్. సరే, నెక్స్ట్ ఇక్కడ నోట్, the equation of the circle concentric with the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 is ఏమని వస్తుందంటే మనకి x square plus y square plus 2gx plus 2fy plus k equal to 0 where k is a constant. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఒక సర్కిల్ ఇచ్చేస్తాడమ్మా, ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ ది గివెన్ సర్కిల్ అంటాడు, అండ్ ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ అని చెప్పిస్తాడు.
అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ కి కాన్సెంట్రిక్ గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ కూడా సేమ్ ఈక్వేషన్ వస్తుంది, కానీ ఏం మారుతుంది? కేవలం కాన్స్టెంట్ మారుతుంది. కాన్స్టెంట్ మారుతుంది. ఎందుకు మారుతుందో చెప్తారేంటి? నేను ఇప్పుడే చెప్పాను డెఫినేషన్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏం మారుతుంది? రేడియస్. రేడియస్ మారు. వెరీ గుడ్, రేడియస్ మారుతుంది. మరి ఇక్కడ సెంటర్ సేమ్ ఉండాలి కాబట్టి ఎక్స్ కోషంట్ వై కోషంట్ ఏం మారదుగా, మారదు. కానీ రేడియస్ మారాలి అంటే కాన్స్టెంట్ మారితే సరిపోతుంది. కాబట్టి కాన్స్టెంట్ ఒకటే మారుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాన్సెంట్రిక్ సర్కిల్ ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ =0 ఈక్వేషన్ కి కాన్సెంట్రిక్ గా ఉండే సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ k=0 వేర్ k ఇస్ ఏ కాన్స్టెంట్. అర్థమవుతుందండి? ఎందుకు కే మాత్రమే మారింది అంటే రేడియస్ ఒక్కటే మారితే సరిపోతుంది కాబట్టి కే మారింది. సెంటర్ మారక్కలేదు కాబట్టి సేమ్ యాజ్ గా వచ్చేస్తాయి మొత్తం అంతా కూడా ఈక్వేషన్. 2 మార్కులు చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాడు ఇంటి ఇస్తాడు, ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ అని, ఆ పాయింట్ అందులో రాస్తే కే వాల్యూ వస్తుంది. కే తీసుకెళ్ళి ఇచ్చిన ఆ ఈక్వేషన్ లో రాస్తే ఆన్సర్ వస్తుంది. ఏమండి మీకు క్లారిటీగా కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది. ఇబ్బంది ఏమైనా ఉంది ఎవరికైనా? ఏం లేదుగా. సరే, తర్వాత చూడండి. యూనిట్ సర్కిల్ చెప్పానమ్మా మీకు. చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు ఈసారి ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ గురించి చెప్పుకుందాం మనం. చూడండి, తర్వాత నోట్ 1 ఇది, నోట్ 2 కింద చెప్తాను చూడండి. నోట్ 2 if the circle ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ c=0 intersects the x-axis, then the length of its intercept, the length of the intercept ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే 2√g² - c అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా అవుతుందో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ద సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ c=0 intersects the y-axis, then the length of the intercept is 2√f² - c అవుతుందండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అయితే 2√g² - c, వైని ఇంటర్సెక్ట్ చేస్తే సర్కిల్ అనేది దాని యొక్క ఇంటర్సెప్ట్ యొక్క లెంత్ అనేది ఏమవుతుందంటే 2√f² - c అవుతుంది అన్నమాట. ఏమో తర్వాత ఇప్పుడు ఒక పని చేస్తాను, ముందు నేను సర్కిల్ లా ఉందండి చూడండి. ఏమండి సర్కిల్ అలా ఉందండి. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారో చెప్పండి.
సర్కిల్ ఎలా ఉంటే ఇంటర్సెప్ట్ ఉంటుందా ఉండదా? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి అసలు? డిస్టెన్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి అసలు? ఎంత అని కాదు, మనం ఫైండ్ అవుట్ చేస్తున్నా అడగట్లేదు నేను. ఇంటర్సెప్ట్ అంటే అసలు డెఫినేషన్ ఏంటి? అందులో ఉంది, నేను అడిగిన క్వశ్చన్లో ఉంది మీనింగ్ కూడా. ఇంటర్సెప్ట్ అంటే ఇంటర్సెక్ట్ చేయడం అమ్మ, ఇంటర్సెక్ట్ చేయడం. ఇంటర్సెక్ట్ మధ్య డిస్టెన్స్ మనం లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అంటాం. అర్థమవుతుంది? మరి ఇక్కడ ఈ సర్కిల్ ఇంటర్సెక్ట్ చేస్తుంది సరే ఎక్స్ యాక్సిస్ ని. ఇంటర్సెక్ట్ చేస్తుందా టచ్ చేస్తుందా? సరిగ్గా చూడండి. టచ్ చేస్తుంది సార్. టచ్ చేయడానికి ఇంటర్సెక్ట్ చేయడానికి తేడా ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు అది టచ్ చేస్తుంది. టచ్ చేస్తుంది అంటే ఇంటర్సెప్ట్ వాల్యూ ఏమవుతుంది? ఏముండదు. ఎందుకంటే ఇది ఎక్కడైనా కట్ చేస్తుంది అనుకోండి ఎక్స్ యాక్సిస్ ని, అప్పుడు ఎంతో కొంత వాల్యూ చెప్పొచ్చు మనం, డిస్టెన్స్ ఇంత అంత అని. కానీ ఇది ఏమి కట్ చేయట్లేదు, అర్థమవుతుందా? టచ్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇంటర్సెప్ట్ అనేది ఉండదు దీన్ని. కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. లెంత్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవ్వాలి? ఎక్స్ ఇంటర్సెప్టే లేదు కాబట్టి లెంత్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే 0 అయిపోవాలి. అవుతుందమ్మా? ఎస్ సార్. కాబట్టి ఎప్పుడైతే సర్కిల్ టచ్ చేస్తుందో ఎక్స్ యాక్సిస్ ని, ఇఫ్ సర్కిల్ touches the x axis, then ఏమవ్వాలి? the length of the x intercept equal to 0. The length of the x intercept equal to 0. ఏమండి? కాబట్టి లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? 2 రూట్ g స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 0. అంటే g స్క్వేర్ మైనస్ c ఈక్వల్ టు 0. g స్క్వేర్ ఈక్వల్ టు c అమ్మ. అర్థమవుతుందా? ఎస్ సార్. దీని నుండి g ఫైండ్ అవుట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ c అని వస్తుంది కదా. ఇది తీసుకెళ్లి ఈక్వేషన్ లో రాయండి. జనరల్ ఫార్ములా ఆఫ్ ది ఈక్వేషన్ లో రాస్తే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏమని వస్తుందంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx అంటే 2 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ సి ఇంటూ ఎక్స్. అర్థమవుతుందా? 2g ఎస్ సార్. ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2fi. 2fi కాదు, ఇంకా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ నేను చేయట్లేదు, ఎక్స్ వై నేను చేయట్లేదు కాబట్టి ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. అమ్మా ఎస్ సార్. ఇందాక మనం ఈక్వేషన్ ఏం చెప్పుకున్నాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం కదా. అది ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు అక్కడైనా వై ఏమైనా చేస్తుందో సర్కిల్? అది లేదు కదా. కాబట్టి అక్కడ మనకి వై టర్మ్ ఏమి ఉండదు. కాబట్టి ఎక్స్ టర్మ్ ఉంటుంది కాబట్టి అక్కడ జీ వాల్యూ వచ్చేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి వచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత అదే విధంగా వై యాక్సిస్ కూడా చేసాం అనుకోండి. ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వలేదు, వై యాక్సిస్ ని టచ్ అయ్యింది. ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఏం చెప్తాం చెప్పండి? సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్, అవునా? వై యాక్సిస్. సో లెంత్ ఆఫ్ ది వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. మైనస్ సి ఈక్వల్ టు 0. ఇదే ప్రాసెస్ చేసుకుంటూ వస్తే ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి అని వస్తుంది. ఎఫ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ సి అని వస్తుంది. అవునా? అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ సి ఇంటూ ఎక్స్ సారీ ఇంటూ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? ఎస్ సార్. అదే ఈ విధంగా వస్తుందన్నమాట. ఒకవేళ సర్కిల్ అనేది ఎక్స్ వై యాక్సిస్ రెండింటినీ టచ్ చేస్తుంది అనుకోండి.
ఏమండి ఆ రెండింటిని రద్దు చేసింది అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అయిపోతుంది, వై ఇంటర్సెప్ట్ కూడా 0 అయిపోతుంది. అప్పుడు ఆ సందర్భంలో ఏమొస్తుందంటే మనకి x² + y² + 2 ± c × x + c అలాగే సారీ ఇక్కడ 2 × ± √CA కాకుండా 2 × ± √c × y కూడా వస్తుందమ్మా. ప్లస్ c అర్థమవుతుందా మీకు? Yes, sir. అక్కడ సర్కిల్ అనేది x యాక్సిస్ y యాక్సిస్ రెండింటిని ఇంటర్సెప్ట్ చేస్తుందంటే రెండు ఈక్వేషన్లు వస్తాయి. అదే ఒక ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే ఒకటే వస్తుంది. అర్థమవుతుంది? అక్కడ రెండింటిని కూడా టచ్ చేస్తుంది కాబట్టి మీకు అక్కడ x యాక్సిస్ టచ్ చేస్తుంది, y యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి అక్కడ x కోషెంట్ వచ్చింది, y కోషెంట్ వచ్చింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? Yes, sir. అదొకటి. నెక్స్ట్ తర్వాత ఈసారి సీకెంట్ లైన్ అంటే ఏంటి, ట్యాంజెంట్ అంటే ఏంటి, ట్యాంజెంట్ కాదు కానీ మన కర్డ్ అంటే ఏంటి అవి చెప్తాను. తర్వాత ఒక చూద్దాం చూడండి. చూడండి ఒక సర్కిల్ ఇలా తీసుకున్నాం మనం. ఈ సర్కిల్ మీద 2 డిస్టింక్ట్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో, 2 డిస్టింక్ట్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే మనం సీకెంట్ లైన్ అంటాం. సీకెంట్ లైన్ అంటాం అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం డెఫినేషన్, ద లైన్ పాసింగ్ త్రూ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్ దెన్ ద లైన్ ఈస్ కాల్డ్ ఏ సీకెంట్ లైన్. అర్థమైందా? Yes, Yes, sir. sir. The line passes through two distinct points of a circle. 2 distinct points అని చెప్పాలి. 2 distinct points of a circle. Then the line is called secant line అంటాం. అదే ఒకవేళ సర్కిల్ మీద 2 distinct points ని జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఈ 2 distinct points ని ఒక జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనం ఏమంటాం అంటే మనం కర్డ్ అంటాం. కర్డ్ అంటాం. తెలుగులో అయితే జా కింద జా. ఇది ఛేదన రేఖ అంటాం. సీకెంట్ లైన్ ఛేదన రేఖ అంటాం. అది మాట విషయం. అర్థమైందండి? అంటే ఇప్పుడు దీని కర్డ్ డెఫినేషన్ ఎలా చెప్తామంటే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఏ కర్డ్. అర్థమైందా? Yes, sir. సర్కిల్ మీద 2 డిఫరెంట్ పాయింట్స్ ని జాయిన్ చేయడం వల్ల వచ్చే లైన్ సెగ్మెంట్ ఏమంటాం అంటే మనం కర్డ్ అంటాం. అదే ఒక లైన్ అనేది సర్కిల్ మీద 2 డిస్టింక్ట్ పాయింట్స్ ద్వారా పాస్ అయితే ఆ లైన్ ని మనం ఏమంటామండి సీకెంట్ లైన్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. అదే ఒక సర్కిల్ యొక్క కర్డ్ అనేది సెంటర్ ద్వారా పాస్ అవుతుంది అనుకోండి, ఆ కర్డ్ ఏమంటాం చెప్పాలి? డయామీటర్ అంటాం. ఏమండి? అంటే ఏ కర్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దెన్ ద కర్డ్ ఈస్ కాల్డ్ డయామీటర్ అంటాం. అర్థమవుతుందా? ఒక కర్డ్ కనుక సర్కిల్ యొక్క సెంటర్ ద్వారా పాస్ అయితే దాని డయామీటర్ అంటాం. ఏమండి? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది కూడా కర్డేగా, ఇది కూడా కర్డేనా? Yes, sir. Yes, sir. ఈ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ని జాయిన్ చేస్తుంది కాబట్టి కర్డ్ అవుతుంది. అయితే ఈ కర్డ్ దేని ద్వారా పోయింది? సెంటర్ ద్వారా పోయింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాగా మనం కర్డ్ అంటాం, ఎట్ ద సేమ్ టైం డయామీటర్ అని కూడా అంటాం. ఏమండి? ఇందులో మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డయామీటర్ అనేది సర్కిల్ ని ఎన్ని పార్ట్స్ చేస్తుంది? 2 parts. 2 parts. ఉంటాయి, ఈక్వల్ గా ఉండదా? Equal. 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందండి. అర్థమవుతుందండి? కాబట్టి డయామీటర్ డివైడ్స్ ది సర్కిల్ ఇన్ 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏమని చెప్తాం? Semi circle. వెరీ గుడ్, సెమీ సర్కిల్ అని చెప్తాం. ఏమండి? నెక్స్ట్ ఒక
ఒక సర్కిల్ ఎలా తీసుకున్నాం, ఈ సర్కిల్ మీద ఏంటంటే కర్డ్ యాంగిల్ చేస్తుంది. ఏమండి, అంటే ఇప్పుడు ద యాంగిల్ సబ్టెండెడ్ బై ది కర్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు కర్డ్ అనేది సర్కిల్ మీద ఏదైనా పాయింట్ దగ్గర యాంగిల్ చేస్తే ఎన్ని యాంగిల్ ఏ పాయింట్ దగ్గర యాంగిల్ చేసినా సరే అవన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట, ఒకలాగే ఉంటాయి. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుని మీకు ఫస్ట్ ఇయర్ లో 1A లో మన ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కదా మీకు వచ్చింది సమ్, ఇది ఏహెచ్ బార్ ప్లస్ బిహెచ్ బార్ ఏదో ఓహెచ్ బార్ అని చెప్పి వస్తుంది కదా, ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్. గుర్తుందా మీకు? హెచ్ అంటే ఆర్థో సెంటర్ అని, ఓ అంటే సర్కమ్ సెంటర్ అని. గుర్తుందా? ఎడిషనల్ వెక్టర్స్ లో వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కాదు, ఎడిషనల్ వెక్టర్స్ లో వస్తుంది అది సమ్మర్. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని బట్టే చెప్తా ఉంది. వచ్చిందా లేదా? వచ్చింది సార్. Watching, sir. ఏంటది సమ్మది? ఓహెచ్ బార్ అదే కదా, ఓహెచ్ బార్ అని, 2OH బార్ అని, ఓఏ బార్ ప్లస్ ఓవి బార్ ప్లస్ ఓసి బార్ ప్లస్ ఓడి బార్ ఈక్వల్ 2OH బార్ అని, అవునా? 2AD బార్ అని సమ్ మీద వస్తుంది. అది సరే. ఒక విషయం, ఇది 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 అక్కడ కాదు ఉపయోగపడేది, మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే దానికన్నా ఎక్కువ ఉపయోగపడేది ఎక్కడంటే అందులో కాదు, అందులో వేరే కాన్సెప్ట్, అది కాదు. మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో సైన్ రూల్ ఉందా? ఆ సైన్ రూల్ ఉపయోగపడుతుంది. మీకు కావాలంటే మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్ ఉంటే అక్కడ ఒకసారి బుక్ చేసి ఓపెన్ చేసి చూసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ అయినప్పుడు ఏదో మొత్తానికి ఈ డయాగ్రామ్ కనబడుతుంది. ఆ కాన్సెప్ట్ అక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి, కర్డ్ అనేది సర్కిల్ మీద ఏ పాయింట్ దగ్గర చేసిన యాంగిల్ అయినా సరే ఎలా ఉంటుంది, సేమ్ ఒకలాగే ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. అందుకని ఇక్కడ కూడా తేటా రాశాను. ఈ కర్డ్ ఇక్కడ చేస్తున్న యాంగిల్, ఇక్కడ చేస్తున్న యాంగిల్, కానీ ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి యాంగిల్. అంటే ఇక్కడ ఈ రెండు చోట్లనే కాదు, ఎక్కడ యాంగిల్ చేసినా సరే సేమ్ ఉంటాయి, ఒకలాగా ఉంటాయి. ఆ వాల్యూ అయితే మారదు అన్నమాట. అర్థమవుతుందా? ద కర్డ్ subtended a angle at any point on the circle is same అని చెప్తాం. ఏమండి, the curd subtended కాదు, the angle subtended by the curd, the angle subtended by the curd at any point on the circle is same అని చెప్తాం. the angle subtended by the curd subtended by the angle కాదు, the angle subtended by the curd తో చేయబడే యాంగిల్ అన్నమాట. అది విషయం, అదొకటి. తర్వాత చూడండి ఒకసారి, ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా తీసుకున్నానమ్మా, ఒక కర్డ్ ఇలా తీసుకున్నానమ్మా, ఈ కర్డ్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకున్నానమ్మా. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏం చేసింది చెప్పండి? సెంటర్ ద్వారా పాస్ అవుతుందా లేదా? Yes, sir. అంటే ఏం చెప్పొచ్చు అంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ది కర్డ్ ఆఫ్ ది సర్కిల్ పాసెస్ త్రూ ది సెంటర్ అని చెప్పొచ్చు. ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ది కర్డ్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పొచ్చు. అదో విషయం. మొత్తం 3 పాయింట్లు అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత సీకెండ్ అంటే ఏంటో, కర్డ్ అంటే ఏంటో తెలుస్తుంది కదా మీకు, అది మాట విషయం. ఆ 2 విషయాలు చెప్పుకున్న తర్వాత మనం తర్వాత వెళ్దాం. నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ఒక సెమీ సర్కిల్లోని యాంగిల్ ఎంత ఉంటుందండి? 90 డిగ్రీస్. అది ఎలాగో గుర్తుందా మీ అందరికి? ఎలాగా? చూడండి, ఒక సెమీ సర్కిల్లోని యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుందమ్మా, అది ఎలాగో చెప్తాను చూడండి ప్రూఫ్. నేను ఇలా ఒక సర్కిల్ తీసుకున్నానమ్మా, ఇది సెంటర్,
0,0 తీసుకోండి, ఓ అని తీసుకోండి, లేదా సెంటర్ 0,0. ఇదేమో డిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఇది ఓ అయింది అంటే ఆరిజిన్ అయింది అంటే ఇటువైపు వచ్చే వాల్యూస్ అన్ని ఏమవుతాయి? పాజిటివ్ వాల్యూస్ అని ఇటు వాల్యూస్ రైట్ సైడ్. Positive. Positive. ఆరిజిన్ లెఫ్ట్ సైడ్ Negative. Negative. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమవ్వాలి? మైనస్ ఆర్ అవ్వాలి అక్కర్లేదు. అవ్వాలి సార్. అవ్వాలి సార్. అంటే పాయింట్ పరంగా చూస్తే మైనస్ ఆర్ అది, కానీ డిస్టెన్స్ మాత్రం చూస్తే ఆరే ఇది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఏ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి ఇప్పుడు ఆరిజిన్ ఇది ఆరిజిన్ అనేది సెంటర్ అయిందంటే ఇలాగే కదా ఉండాలి సర్కిల్. Yes, ఎస్ sir. సార్. ఇప్పుడు ఆరిజిన్ మీద సర్కిల్ ఉంది, అదే ఆరిజిన్ అనేది సెంటర్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి ఇక్కడ r,0 అయినా. Yes, sir. మీకు అర్థమైందమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆర్ కదమ్మా, అది కూడా ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ కదా, వై కోఆర్డినేట్ ఉండదు కదా, కాబట్టి r,0. మరి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఆరే కాబట్టి ఇది ఏ యాక్సిస్? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? బి మైనస్ r,0 అవుతుంది. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పాయింట్ పి అనుకుంటాను నేను. ఇక్కడ పి అనే పాయింట్ ఎక్స్ కామా వై అని అనుకుంటాను. అనుకున్న తర్వాత ఇక్కడ ఏపీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఏమవుతుంది చెప్పండి? 0 by r plus 0 by 2r. sir. వై బై 0 వై బై y by x1 y1 అనుకోండి, ఇది x1 y1 అనుకోండి. y1 బై x1 మైనస్ r అవుతుంది. ఎస్ సార్. అవుతుందా లేదా? yes, sir. ఇంకోటి స్లోప్ ఆఫ్ పీబీ బార్ కట్టండి. స్లోప్ ఆఫ్ బీపీ బార్ లేదా పీబీ బార్ కట్టండి. అది ఎంత అవుతుంది? y1 బై x1 ప్లస్ r అవుతుంది. Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సర్కిల్ మీద ఏదైనా పాయింట్ పి x1, y1 అని తీసుకున్నాను. అలాగే సర్కిల్ ఈక్వేషన్ నాకు ఏమవుతుంది? సెంటర్ 0 అయినప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ అవుతుంది. రేడియస్ r అయింది కాబట్టి x² ప్లస్ y² ఈక్వల్ r². Yes, sir. ఎస్ సార్. అయితే ఇప్పుడు పి x1, y1 అనేది లైసాన్ సర్కిల్ కాబట్టి అప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ x1² ప్లస్ y1² ఈక్వల్ r² కదా అవ్వాలి. Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఎక్స్ ఇప్పుడు దీని నుండి x1² మైనస్ r² ఈక్వల్ టు మైనస్ y1² అని రాసుకోవచ్చా నేను? రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఇంటూ స్లోప్ ఆఫ్ బీపీ బార్ కట్టండి. చూడండి, స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఇంటూ స్లోప్ ఆఫ్ పీబీ బార్ అదే స్లోప్ ఆఫ్ బీపీ బార్ చేస్తే నాకు ఏమని వస్తుంది చెప్పండి? y1 బై x1 మైనస్ r ఇంటూ y1 బై x1 ప్లస్ r. ఈ రెండు మల్టిప్లై చేస్తే y1² బై x1² మైనస్ r² అవుతుంది. మరి x1² మైనస్ r² అంటే ఏం రాసుకోవచ్చు నేను? మైనస్ y1². ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -1 వచ్చింది. చూడండి, ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది టూ లైన్స్ యొక్క స్లోప్స్ ప్రోడక్ట్ -1 చేస్తే ఆ రెండు ఎలా ఉండాలి? Perfect. పర్పెండిక్యులర్ గా ఉండాలి. కాబట్టి ఏపీ పర్పెండిక్యులర్ టు పీబీ అనే. Yes, sir. మరి ఏపీ అనేది పీబీకి పర్పెండిక్యులర్ గా ఉందంటే కామన్ గా ఉన్న వెర్టెక్స్ ఏదైతే ఉందో అక్కడే కదా రైట్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు 90 degrees. ఏమండి, ఇది ఏం చెప్తామంటే మనం స్టేట్మెంట్ ద యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ ఏ రైట్ యాంగిల్ అని చెప్తాం. అర్థమవుతుందా? మనం అప్పర్ పార్ట్ ఉపయోగించుకున్నాం తప్ప లోయర్ పార్ట్ ఉపయోగించలేదు మనం. అంటే సెమీ సర్కిల్ తీసుకున్నాం మనం. అర్థమవుతుందా? అది విషయం. తర్వాత ఈ కాన్సెప్ట్ మనం బ్రెయిన్ లో పెట్టుకుని మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. ఏంటంటే అది చూద్దాం. ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చాడు వాడు. ఈ సర్కిల్ యొక్క ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చాడు. అంటే ఇది డయామీటర్ కదా, ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఏంటంటే అవి ఇది సెంటర్, ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇది x1 y1, ఇది x2 y2 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అక్కడ పి అనే పాయింట్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈసారి చూడండి, స్లోప్ ఆఫ్ ఏపీ బార్ స్లోప్ ఆఫ్ పీపీ బార్ కట్టండి.
ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? y minus y1 by x minus x. అలాగే స్లోప్ ఆఫ్ పీబీ బార్ కట్టండి. y minus y2 by x minus x. ఇప్పుడు మరి ఇక్కడ ఇది సెమీ సర్కిల్ కదా, సెమీ సర్కిల్ లోని యాంగిల్ ఎంత? రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాం కదా మనం. Yes, sir. కాబట్టి ఎప్పుడైతే రైట్ యాంగిల్ అయిందో ఏపీ బార్ స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఇంటూ స్లోప్ ఆఫ్ పీబీ బార్ ఏమవ్వాలి? -1 కి ఈక్వల్ అవ్వాలి లేదా? అవ్వాలి sir. అవ్వాలి సార్. APB equal to 90 degrees. So slope of AP bar, slope of PB bar -1. అవును. ఇప్పుడు స్లోప్ AP bar అంటే ఎంత? y minus y1 by x minus x1 into y minus y2 by x minus x2 equal to -1. ఇది ఏమవుతుంది? y minus y1 into y minus y2 ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ ఆఫ్ x minus x1 into x minus x2. మొత్తం వాల్యూ రైట్ సైడ్ తీసుకురండి, లెఫ్ట్ సైడ్ తీసుకురండి. అప్పుడు మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. x minus x1 into x minus x2 ప్లస్ y minus y1 into y minus y2 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏం చెప్తామంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ x1, y1 and x2, y2 are end points of the diameter is the equation of the circle having ఈ x1, y1 and x2, y2 are the end points of the diameter is ఫార్ములా ఏమవుతుందంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0 అవుతుంది. ఇది ఫార్ములా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంతే. మనం ఏం చేస్తామంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఒకటి ఉన్నాయి, చూడండి ఒకసారి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికి చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నాను నేను. సర్కిల్ ఒకటి తీసుకున్నాను. దీని యొక్క సెంటర్ h, k అంటాను. నెక్స్ట్ ఈ సర్కిల్ మీద ఏదైనా పాయింట్ Px1, y అని అనుకుంటాను, లేదా Px, y అనుకుంటాను. దీని యొక్క డిస్టెన్స్ వచ్చేటప్పటికి r అనుకుంటాను. ఇప్పుడు ఎంత కూడా ఒక కోఆర్డినేట్ x లో తీసుకున్నాను. x యాక్సిస్, y యాక్సిస్ 0. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆరిజిన్ 0, 0 కదా, ఆరిజిన్ 0, 0 కదా. Yes sir. దీన్ని h, k కి షిఫ్ట్ చేశాను. ఆరిజిన్ కాస్త ఏం చేశానంటే h, k కి షిఫ్ట్ చేశాను. ఇలాగే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ x లో చెప్పాం, గుర్తుందా లేదు? ఎస్ సార్. ఇప్పుడు ఆరిజిన్ కాస్త ఏం చేశాను, h, k కి షిఫ్ట్ చేశాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? హెచ్ఏగా. Yes sir. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? కేగా. Yes sir. అర్థమైందా మీకు? ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ తీసుకెళ్ళిపోయినమ్మా. ఇక్కడ తీసుకెళ్ళిపోయినంటే ఎంత డిస్టెన్స్ తీసుకెళ్ళిపోయినా? ఆరిజిన్ నుంచి h డిస్టెన్స్ తీసుకెళ్ళిపోయాను. అదే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళిపోయినమ్మా. ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో తీసుకెళ్ళాను? వైకి అంటే k డిస్టెన్స్ లో తీసుకెళ్ళాను. అవునా? ఎస్ సార్. Yes sir. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇలా లైన్ డ్రా చేస్తాను అనుకోండి నేను అమ్మాయి, ఇక్కడ నేను లైన్ ఇలా డ్రా చేస్తాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ నుంచి ఇక్కడికి x ప్లస్ హెచ్ఏగా. ఎస్ సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్సేగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్సేగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్సే కదా. Yes sir. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వైయేగా. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ చూసుకుంటే మనం
మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే y ప్లస్ కే అవుతుంది. అవునా? ఎస్ సార్. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద కూడా మొత్తం డిస్టెన్స్ ఇదంతా చూసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుందండి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఈ పీసీవై అనేది పీసీఎక్స్ డాష్ లేకపోతే పీసీఎక్స్ డాష్ అనేది థీటా యాంగిల్ అనుకుందాం. థీటా అనుకుందాం. వాటి మధ్య యాంగిల్ ఎంత అంటే థీటా అనుకుందాం అక్కడ పీ దగ్గర. ఏమండి? పీ దగ్గర యాంగిల్ థీటా అనుకుంటే అక్కడ మనకి ఏమని వస్తుంది ఇక్కడ ఇంకొకటి వీటికి పేర్లు కూడా పెడదాం. పేర్లు పెడితే ఇదేమో ఎన్ అందాం. ఎక్కడికి ఇక్కడికి ఎన్. ఇదేమో ఎం అందాం. చూడండి ఇదేదో డి అందాం. చూడండి నెక్స్ట్ అంతే. ఇప్పుడు చూడండి దీన్ని బట్టి మీరు చెప్పండి ఓఎం ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఓఎం ఈక్వల్ టు ఏమవుతుంది? H plus X. ఎక్స్ ప్లస్ హెచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఒక పేరు పెడతాం ఏదన్నా. ఇది లేకపోతే ఓఎంఎన్ఓ పి క్యూ. ఇది క్యూ అందాం. ఓక్యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది? Y plus Q. Y plus K. వై ప్లస్ కే అవుతుంది. నెక్స్ట్ పిఎం ఈక్వల్ టు ఎంత అవుతుంది? Y plus K. Y plus K. అలా కాదమ్మా, నేను చిన్న పొరపాటు చెప్పాను. విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం డిస్టెన్స్ అనే అర్థం. అంతే కదా మరి? అవునా? Yes sir. కాబట్టి ఇది కాదు వై అయ్యేది, మొత్తం అంతా కలిపి వై అవుతుంది. అలాగే ఇది కాదు ఎక్స్ అయ్యేది, మొత్తం అంతా కలిపి ఎక్స్ అవుతుంది. ఇది ఎక్స్ అవుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఇక్కడ పాయింట్ ఉందమ్మా. విషయం ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మొత్తం ఏమవుతుందంటే ఇది వై అవుతుందమ్మా. ఇక్కడ పాయింట్ ఉంది కదా వై, కాబట్టి ఈ డిస్టెన్స్ మొత్తం ఏమవుతుందంటే వై అవుతుంది. ఈ మొత్తం ఇక్కడ నుంచి పాయింట్ నుంచి మొదలు పెట్టుకుని ఈ ఎక్స్ యాక్సిస్ వరకు తీసుకుంటే అది వై అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది జనరల్ గా మాట్లాడితే ఈ మొత్తం డిస్టెన్స్ అవుతుంది అన్నమాట. లేకపోతే కూడా వేస్తాం చూడండి. లేకపోతే మనం ఇంటర్మీడియట్ లో చెప్పినట్టు ఒకసారి ఆ కోఆర్డినేట్స్ కూడా మారుస్తాం చూడండి ఒకసారి.